వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ కమల్. దేశంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది పీకే. కానీ తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ అవపోసన పట్టింది మాత్రం ఒకే ఒక్కడు. నేతల వ్యూహాలు పద్మ వ్యూహాలను ఛేదించడంలో దిట్ట. అందుకే అందరూ ఆయన్ని కలియుగ అర్జునుడు అంటారు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో రిజల్ట్స్ ముందే చెప్పే అపరబ్రహ్మ. ఆయన నోటి వెంట ఏ పార్టీ పేరు అయినా వచ్చిందంటే దానికి పట్టాభిషేకమే. తన మేధస్తో ప్రజల నాడిని ఇట్టే పసిగడతారు. జ్యోతిష్కులు, పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనాలకు అందని అపరమేధావి. అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి అందరి మన్ననలు అందుకున్నారు. ఆయన పేరే ఆరా మస్తాన్. అన్నీ అనుకూలిస్తే పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఆరా సర్వేలు అదర్స్. మస్తాన్ ఏది చెప్పినా కొంచెం అటు ఇటుగా మాత్రమే ఫలితాలు వస్తున్నాయి. అందుకే ఆయనపై పొలిటికల్ లీడర్స్కు అపారమైన నమ్మకం. దేశంలో పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు సర్వేలు చేసి మంచి ఫలితాలు అందించారు. ప్రీ పోల్స్తో స్టార్ట్ చేసి ఎగ్జిట్ పోల్స్లో చెప్పిందే ఎగ్జాక్ట్ పోల్స్గా మారుతున్నాయి. అందుకే రిజల్ట్స్ కంటే ముందే మస్తాన్ ఏం చెబుతారనేది అందరిలోనూ క్యూరియాసిటీ ఉంటుంది. దట్ ఈజ్ ఆరా మస్తాన్. దాదాపు 16 ఏళ్లుగా నిర్విరామంగా సర్వేలు, పోల్ మేనేజ్మెంట్ ద్వారా పొలిటికల్ లీడర్స్కు ఫ్రెండ్గా మారిపోయారు. మస్తాన్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఆయన చెప్పాడంటే చేస్తాడంతే. ఏ టాస్క్ ఇచ్చినా దాన్ని విజయవంతంగా కంప్లీట్ చేస్తారనే పేరుంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లోనూ నియోజకవర్గాల వారీగా సర్వేలు చేసి ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని చెప్పేశారు. ఆయన చెప్పిందే జరిగింది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోతారని మస్తాన్ వేసిన అంచనా తప్పలేదు. ఏపీ, తెలంగాణలో ఆరా సంస్థకు మంచి గుర్తింపు ఉంది. మస్తాన్ అంచనాలు, డేటా ఖచ్చితత్వం విషయంలో ఎక్కడా తేడా ఉండదు. పేద కుటుంబం నుంచి వచ్చిన మస్తాన్ ఎన్నో కష్టాలు పడ్డారు. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ కన్నీళ్లు, కష్టాలను పంటి బిగున భరిస్తూ ముందుకు సాగారు. తన సంపాదనలో కొంత భాగం సామాజిక సేవలకు వినియోగిస్తున్నారు. కరోనా టైంలో ఆరా ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి నిత్యావసర సరుకులు అందజేశారు. మస్తాన్ స్వస్థలం చిలకలూరిపేట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలతో పేదలను ఆదుకున్నారు. కుల మతాలకు అతీతంగా పనిచేస్తారు. మనుషులంతా ఒక్కటనే నమ్ముతారు. ఇక శివరాత్రి సమయంలో కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్నారు. ఏటా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి పేదలకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. ఇక క్రిస్మస్ చర్చిల పాస్టర్లకు వస్త్రాలు అందజేసి కేకులను పంపిణీ చేస్తారు. 2 ఏళ్లుగా కార్తీక మాసంలో చిలకలూరిపేటలో ఆయన చేపట్టిన కార్తీక దీపోత్సవం భక్తజన కోటి విశేషంగా ఆకట్టుకుంది. ఇక నియోజకవర్గంలో ఎయిడ్స్ రోగస్తులకు రోషిని ఆధ్వర్యంలో ఆయన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇలా నియోజకవర్గంలో ఆరా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు చదువు కోసం ఎకరా స్థలాన్ని కొన్ని పాఠశాలకు ఇచ్చేశారు. నాడు నేడు అంటూ స్కూల్ పునర్నిర్మాణంలో వెన్నుదన్నుగా నిలిచారు. ఒక వ్యక్తిగా ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న మస్తాన్ ప్రజానాయకుడు అయితే ఇంకెన్ని మంచి పనులు చేస్తారో అని ఆయన అనుచరులు, నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో పాలిటిక్స్లోకి రావాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం చిలకలూరిపేట లేదంటే గుంటూరు ఈస్ట్లో బరిలో దిగాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. చిలకలూరిపేటలో అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు, ఆ ప్రాంతంపై మంచి పట్టు ఉంది. టీడీపీ చిలకలూరిపేట నియోజకవర్గం టికెట్ ఇస్తే అక్కడి నుంచే పోటీ చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. అక్కడ సాధ్యం కాని పక్షంలో సొంత జిల్లా, ముస్లిం జనాభా అధికంగా ఉన్న గుంటూరు ఈస్ట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పోల్ స్ట్రాటజిస్ట్గానే కాదు, సామాజిక సేవకుడిగా మస్తాన్కు మంచి పేరుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జిల్లాలోని పలువురు ప్రముఖులు, వివిధ సామాజిక వర్గాల వారితో ఆయనకు ఉన్న మంచి సంబంధాలే ఎన్నికల్లో ప్లస్ అవుతాయి. టీడీపీ టికెట్తో రణక్షేత్రంలో దిగితే ప్రత్యర్థులకు దబిడిదిబిడే. ఇప్పటి వరకు మైనార్టీలు వైసీపీకి అండగా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఆరా మస్తాన్ సైకిల్ ఎక్కితే టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా మైలేజ్ వస్తుందని అంచనాలున్నాయి. సో ఆరా మస్తాన్ కోరిన చోట టికెట్ కేటాయించే ఛాన్స్ ఉంది.